అలాగే ఈరోజు కలెక్టర్ గారు చదలవాడ నాగారెడ్డి గారు ఇచ్చేస్తున్నారు. అందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం అలాగే ఎమ్మెల్యే గారిని బుక్ ఇచ్చి మేడం ఇచ్చిన బుక్ ఇచ్చాను మేడం. వెనకొచ్చిన మన నలుగురు ఉన్నాం కదా, వెనకొచ్చిన నలుగురు ఉన్నాం కదా, మనందరూ వచ్చేద్దాం. Should be there. My old friend and college ఫోటో మీరు ఇటు తిరగండి, కొంచెం ఇటు తిరగండి, తిరగండి. ఒకసారి చూడండి సార్. ఓకే ఓకే తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలందరూ వచ్చి రెడ్ క్రాస్ వారికి 100 మంది బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ మేడం గారి చేత ప్రారంభించబడటం జరిగింది. ఇది మంచి సేవా కార్యక్రమం. అన్ని దానాలకి గొప్పది రక్తదానం. ఈ రక్తదానం వల్ల మరొకరు ప్రాణం నిలబెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా యువత ముందుకు వచ్చి ఇలా రక్తదానం చేసినట్లయితే
కొంతమంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. ఈ మంచి కార్యక్రమం చేసిన ఈ యువత అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేసిన కలెక్టర్ మేడం నాగరాణి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. మరి రోజు మన భీమవరం నియోజకవర్గంలో రాయలం గ్రామంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మన పులపర్తి రామాంజనేయులు గారు భీమవరం శాసనసభ్యులు పుట్టినరోజు సందర్భంగా 120 మంది ఇక్కడ రక్తదానం చేయడానికి రావటం, దాని ముఖ్య అతిథిగా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆవిడ కూడా రావటం చాలా ఆనందదాయకం. ముందుగా ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు మన రాయలంలో ఉన్న రెడ్ క్రాస్ చాలా ప్రసిద్ధి చెందింది. లాస్ట్ కన్సిక్యూటివ్ 3 years నుంచి కూడా బెస్ట్ అవార్డు అందుకోవడం జరుగుతున్నారు కలెక్టర్ గారి చేతుల మీదుగా. బ్లడ్ కలెక్షన్ కానీ మెయిన్ సర్వీస్ ఓరియంటెడ్. ఇక్కడ ఇంకోటి బాగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, రీసెంట్గా నాకు నిన్నే తెలిసింది, తలేసేమియా పేషెంట్స్కి ఇక్కడ ఇమ్మీడియట్గా ఇన్ఫ్యూజ్ చేయడం, డైరెక్ట్గా ఇక్కడ బ్లడ్ ఎక్కించడం, ఇక్కడ చిన్న పీడియాట్రిషియన్ ఉండటం, ఫ్రీగా వారికి బ్లడ్ ఎక్కించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎవ్రీ మంత్ వాళ్ళకి బ్లడ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్, టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయడం జరుగుతుంది. ఎంతో శుభపరిణామం. ప్రత్యేకంగా కలెక్టర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని ఆవిడ తలపెట్టి, నాకు ఇంకో విషయం తెలిసింది, ఆవిడ ఇయర్లీ ప్లానర్ కూడా ఇచ్చారు. ఏ మంత్ ఎవరిదైతే బ్లడ్ తీసుకుంటే బాగుంటుంది ఒక ఆర్గనైజేషన్ చేయడం అనేది కూడా ఐ స్ట్రాంగ్లీ అప్రిషియేట్ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్. అండ్ మరి ముఖ్యంగా మరి జనసేన అంటేనే సేవాభావం. అందులో జనసేన ఎమ్మెల్యేగా రామాంజనేయులు గారు భీమవరానికి అవటం, ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని కూటమి సభ్యులందరూ, అందులో మరి ముఖ్యంగా జనసేన నాయకులందరూ కూడా ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయడం, ఒక్కొక్క బ్లడ్ వచ్చి కూడా ఆల్మోస్ట్ 3 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. సో అవకాశం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా రక్తదానం చేయమని కోరుకుంటున్నాం. అది కూడా రెడ్ క్రాస్ ద్వారా చేయగలిగితే నేపథ్యంగా అవసరమైన వాడికి ఎప్పుడు అందుబాటులో ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. మరొకసారి ప్రత్యేకంగా ఇక్కడ బ్లడ్ డొనేట్ చేసిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మా యువకులు అంజబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ రామాంజనేయులు గారి సందర్భంగా ఇక్కడున్న యువకులందరూ కూడా బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకు రావడం, ఈ బ్లడ్ క్రాస్ ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇదంతా కూడా పిల్లల్లో, యూత్లో ఒక సేవా భావాన్ని నిలుపుతుంది అనడంలో సందేహం లేదు. ఎంతోమందికి బ్లడ్ అవసరం అవుతుంది, యాక్సిడెంట్స్ అవి ఇతర అవసరాల కోసం. ఎన్నో ప్రాణాలు నిలుపుదల చేయడానికి ఈ బ్లడ్ డొనేషన్ చాలా ఉపయోగపడుతుంది. ఇంత మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టిన నాయకులకి, వారిని ప్రోత్సహించిన మన ఎమ్మెల్యే గారు తిరుపతి రామాంజనేయులు గారికి ధన్యవాదాలు చేస్తూ యువకులందరూ కూడా ఇలాంటి చక్కటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా వచ్చి తీసి డిస్ట్రిక్ట్స్లోని కారణం ఏంటంటే రూల్ ప్రకారం చేయడానికి మీ అందరి సహకారంతో మాకు ఒక 3,500 ఎస్ఎఫ్టీ బిల్డింగ్ ఉండమన్నా చేయలేదు. మనకి ఇప్పుడు త్రూఅవుట్ ఇండియా 30 యూనిట్లు వచ్చింది సార్. దాంట్లో వెస్ట్ గోదావరి ఉంది సార్. మొబైల్ మెడికల్ యూనిట్లో ఒక లేడీ డాక్టర్, లేడీ నర్సు, లేడీ ఫార్మసిస్ట్, లేడీ టెక్నికల్ ల్యాబ్ అసిస్టెంట్ ప్రతి విలేజ్కి ఒక రోజు వెళ్తుంది సార్. ఇంక్లూడింగ్ మెడిసిన్స్ ఫ్రీ 3 years ప్రాజెక్ట్ సార్. మన జిల్లాలోనే మన రాష్ట్రంలో 30 దేశంలో 30 గవర్నర్ గారు ఇనాగ్రేషన్ దేశంలో 30 అంటే మన దాంట్లో ఫ్యూయల్, వెహికల్ రిపేర్ అన్ని వాళ్ళే పెట్టుకుంటారు సార్ ఢిల్లీ నుంచి. ఈ 3 ఏళ్ళు కరెక్ట్గా చేస్తే ఇంకో 5 years ఎక్స్టెండ్ అవుతుంది. ట్యాబ్లెట్స్ అన్ని ఫ్రీ అవుతుంది. కూర్చోండి.
వచ్చారు అందరూ. ఓకే సార్ ఓకే. వచ్చిన వాళ్ళందరికీ అటెండెన్స్ కూడా ఇస్తారు.